పిండం అనే సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక రొటీన్ హర్రర్ మూవీనే చూస్తామన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఒక ఇంట్లోకి ఒక ఫ్యామిలీ వెళ్తుంది. అలా వెళ్ళిన వాళ్ళకి ఆ ఇంట్లో వింత వింతగా ఏవేవో జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఏమైంది అనేది సినిమా. ఇలాంటి లైన్స్తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఈ మూవీ టీం వాళ్ళు మాత్రం సినిమా పోస్టర్ల మీద స్కేరియస్ట్ ఫిలిం ఎవరని వేసేసుకున్నారు. అది చూసాక అంతలా ఏం చేస్తారనే ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. కానీ ఈ సినిమా చూసాకైతే అంతలా ఏమనిపించలేదు. ఇంక సినిమాని స్టార్ట్ చేయడం అయితే ఇంట్రెస్టింగ్ నోట్తో బాగానే స్టార్ట్ చేశారు. ఇంక దయ్యాలుండే ఇంట్లోకి వెళ్ళాక ఎలాంటి సీన్స్ అయితే వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తామో అలాంటి సీన్సే వస్తూ ఉంటాయి. కానీ వాటిని అయితే కొంతవరకు బాగానే చూపించారనిపించింది. అలాగే ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఆ సీన్స్ అయితే బాగానే ఉన్నట్టు అనిపించాయి. కానీ సినిమా ఇంటర్వెల్ దగ్గరకు వచ్చిన ఎలాంటి విషయాన్ని రివీల్ చేయకుండా భయపెట్టడానికి మాత్రమే ట్రై చేస్తూ సింపుల్ గానే ఇంటర్వెల్ ఇచ్చానట్టు అనిపించింది. ఇక సినిమా సెకండ్ హాఫ్ వచ్చేసరికి అసలు ఏం జరిగిందనే విషయాన్ని ఇంట్రెస్టింగ్ గా రివీల్ చేస్తారనుకున్నాను, కానీ అలాగైతే అస్సలు చేయలేదు. ఇక సినిమాలో ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా సింపుల్ గా చెప్పేశారు. అది అంత స్ట్రాంగ్ గా కూడా అనిపించలేదు. ఇక సినిమా సెకండ్ హాఫ్ లో అయితే భయపెట్టడానికి కూడా ట్రై చేయకుండా దెయ్యం వెళ్ళిపోయేలా చేయాలంటే ఏదో చెయ్యాలని చెప్పి చేస్తూనే ఉన్నారు. ఆ సీన్స్ అయితే చూడడానికి చాలా కష్టంగా అనిపించాయి. దానివల్ల క్లైమాక్స్ కూడా సోసోగానే అనిపించింది. ఇక సినిమా ఎండింగ్ లో పార్ట్ 2 కోసం లీడ్ తీసుకుని అలా చేశారో లేకపోతే మామూలుగానే అలాగే ఎండింగ్ ఇచ్చారో కానీ అది అయితే స్ట్రాంగ్ గా అనిపించలేదు. ఇక ఈ సినిమాలో అయితే ఈశ్వరరావు గారి పర్ఫార్మెన్స్ అయితే బాగా అనిపించింది. ఇక సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి ప్లస్ అయింది. ఫైనల్ గా ఫస్ట్ హాఫ్ లో ఏదో ఉందని భయపెడుతూ సెకండ్ హాఫ్ లో దాన్ని వదిలించడానికి ట్రై చేస్తూ ఉండే రెగ్యులర్ హారర్ సినిమా చూస్తున్నాం అనుకుని చూస్తే ఈ సినిమా పర్వాలేదు అనిపించవచ్చు. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.25 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.